Audio Jungle. అమ్మయ్యా వచ్చినావు అక్క నువ్వు ఏందికా నువ్వు రాకోకున్నప్పుడే నువ్వు ఫోన్ చేయడం మనశాంతి బయటకు కూడా పోనీరా ఎంత మొత్తుకొని రాక నీ ఆడవేంటి కా నువ్వు ఆ పోలీసు అయిపోయి వచ్చి ఎవరో పోలీసు వాళ్ళు అంటే వాళ్ళు వచ్చి నిమేషన్ అనవసరంగా ఇరికించాడు అక్క నాకు దగ్గర ఏమంటున్నాడు ఏమంటారంటే నువ్వు డబ్బులు అంటాడు మళ్ళీ గంగరాజు అంటాడు మళ్ళీ ఊరినే భయపడిపోయి పూజ నీళ్ళతో చల్లించాడు కొట్టించాడు ఇవన్నీ సపోర్ట్ రాలేదా సపోర్ట్ అయ్యాడు అసలు ఇంకా ఇరికిల్లా అని చూస్తున్నాడు ఇంకా మగ నీళ్ళు కొట్టినాడు పోలీస్ అయిపోయి గమ్మున్నాడు కానీ ఇతను రెచ్చిపోతున్నాడు ఓయమ్మో పీకి పై పెట్టేది ఎత్తేది ఇంటికి పోలీసులు వస్తే మర్యాద జీతము అందుకే లాయర్కి ఫోన్ చేశాను లాయర్ వస్తా అని చెప్పాడు ఓ ప్లాన్ ఇచ్చాడు ఎప్పుడు వస్తా అన్నాడు పోలీస్ నేను సాయంత్రం కదా రమ్మన్నాను అవునుకా వాడు అతను వచ్చినప్పుడు మాట్లాడాను అతనే ప్లాన్ చెప్పాడు పోలీసు ఇట్లా కొట్టడం కానీ చేయడం కానీ చేయకూడదంట సో మనం ఫోన్లో కానీ దేంట్లో అయినా వీడియోలు చేయమని చెప్దాం అతను ఏమైనా ఎట్లా రియాక్ట్ అవుతాడో మన ఇంటికి వచ్చి సాయంత్రం పోలీసు వస్తాడు కదా ఇప్పుడు ఎలాగో ఈరోజు రమ్మన్నాడా రమ్మని చెప్పాడు వస్తాడు వచ్చిన తర్వాత వీడియో తీయమని చెప్తా మనిషిని మన ఇంటి దగ్గర ఇట్లా ఓన్లీ తీయమని చెప్పి అది కనుక ఏమైనా దొరికిందనుకో సబ్మిట్ చేస్తాడు హెరాస్ చేస్తానని చెప్పి కదా మనకు కావాల్సిందే ఇదే మంచి తెలివిక నువ్వు ఏడ ఉండాల్సింది ఈ కొబ్బరి పువ్వు పోతాయి ఏది కాడా నమ్మ జీతం కొబ్బరి మొత్తం కానుడా అసలు ఏమి ఎట్లా అందుకే ఎట్లా నేను చూడు ఏమి ఇల్లు ఉండాలో పోలేదు ఎవరు లేరా ఏంది మీది కూర్చోండి సార్ వారిని పిలుచు నువ్వేందుకు పట్టుకొని వచ్చావు నేను బయట ఆ రూట్ పోతే సార్ ఆడే స్టేషన్ పోయి మాట్లాడించి ఏం సార్ మీరేం పట్టించుకోరా కేసు ఎంతవరకు వచ్చింది ఏమి అరెస్ట్ చేసి చేయండి లేకపోతే మీ బలవంతంగా ఎంత తీసుకొస్తావు నువ్వు లేడు లేడా హాస్పిటల్ పోయినాడు యాడికి పోయినాడు కూర్చో లేడు ఏందని మీ నువ్వు సరే కూర్చో మాట్లాడదాము రా ఉన్నాడు కదా హాస్పిటల్ పోయినాడు అంటాను వీడు కాదు సాయి అయినా వెంటనే హాస్పిటల్ క్లోజ్ చేసినారులే ఏం పూజలు లేవా ఈరోజు పూజలు ఓన్లేస్తుంది ఏమి చెప్పండి సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ అది మధ్యాహ్నం అయింది సాయంత్రం కదా వస్తా అన్నారు ఎవరు అతను సాయంత్రం మళ్ళీ నాకేమైనా పని ఉంటే వాడిని అరెస్ట్ చేసేది మిస్ అవుతానని చెప్పి నేనే సార్ దగ్గరుండి సార్ మళ్ళీ సాయంత్రం వస్తాను పిలుచుకొని వచ్చిన చెప్పండి సార్ ఏంది కేసు పైన అదే మిస్సింగ్ కేసు ఒకటి వచ్చింది మీ తమ్ముడి పైన అదే మిస్సింగ్ కేసు ఒకటి వచ్చింది మీ తమ్ముడి పైన దానికోసం వచ్చా మాకు పైనుంచి మిస్సింగ్ అనేది ఇడిచిపెట్టేసి మర్డర్ అనండి సిగ్గులేదు ఎట్లా అంటే అట్లా మాట నమ్మకాడు సార్ మా ఎక్కువ మాట నమ్మాడు సార్ వచ్చింది వాని కోసమే చెప్తాను నా గురించి చెప్పావా నువ్వు ఇరికి పడుకున్నాడు పడుకున్నాను వాడు మేము బండ్లు వచ్చేటప్పుడే ఊరికెత్తి లోపలికి వచ్చే సార్ కూడా చూసినాడు వాడు మేము బండ్లు వచ్చేటప్పుడే ఊరికెత్తి లోపలికి వచ్చే సార్ కూడా చూసినాడు చెప్పండి సార్ కేసు ఎవరు పెట్టారు గంగరాజు వాళ్ళు ఆయన పెట్టారు కేసు ఎవరు పెడితే సార్ చెప్తారా సార్ మైక కేసు నీకేంది మీ పోలీసుతో మాట్లాడుతుంటే మాట్లాడుతుండరు ఏంటికి నువ్వు మైక్ మాట్లాడుతా అర్థం కాదు నీకే మనము వీళ్ళతో సాబిక్కోకూడదు ఏదైనా ఉంటే మాకు పైన ఆర్డర్లు వస్తున్నాయి తీసుకెళ్ళమని మీరు సాయంత్రం రమ్మన్నారని చెప్పేసి మేము వచ్చాం అందుకనే ప్రూఫ్ ఏందండి వీడియో అని ప్రూఫ్ ఎట్లా సార్ చెప్పండి మీ ప్రూఫ్ ఎవరు ఇచ్చారు ఎట్లా సార్ చెప్పండి మీ ప్రూఫ్ ఎవరు ఇచ్చారు అరుస్తున్నావు అంటే అంతే ఎవరు సార్ మాకే
ప్రూఫ్లు ఫస్ట్ ప్రూఫ్లు ఎప్పుడు ఆయన సార్ దాంట్లో కాదు అతను పట్టబోండి సార్ ఎన్ని చేశాడు తెలుసా ఇంట్లో బంగారం కొట్టేస్తాడు ఇంట్లో పత్రాలు కూడా తీసుకుంటాడు ఇంటి తాకట్టు పెట్టాడు కదా మొన్న అవుతు దొరికిపోయినాడా ఇప్పుడు నీ ప్రూఫ్లు కావాలంటే ఫస్ట్ నువ్వు అరెస్ట్ కావాలా నీకు ఇంట్రాగేషన్ చేస్తారు తర్వాత నీ ప్రూఫ్లు కావాలంటే ఫస్ట్ నువ్వు అరెస్ట్ కావాలా నీకు ఇంట్రాగేషన్ చేస్తారు తర్వాత ప్రూఫ్లు ఆటోమేటిక్ నువ్వే పోలీస్ ఏం కాదు నువ్వు చూడు కాదు పట్టించుకొని రమ్మన్నా సార్ మీరు ఎట్లా తీసుకొస్తారు మనుషులే ఫోటో కనెక్ట్ అయిందంటే ఫోటో కనెక్ట్ నీ ఫోటో ఉందిరా స్టేషన్ లో ఫోటో కనెక్ట్ అయిందంటే ఫోటో కనెక్ట్ నీ ఫోటో ఉందిరా స్టేషన్ లో అదే ప్రూఫ్లు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఎవరు తీసుకొచ్చారో ఎట్లా పట్టుకుపోతారో ఎవరన్నా ఫైల్ అడుగుతారు మీరు అంటే ఇందాక నోరు లాగలేదు ఇప్పుడే నోరులో ఇస్తుంది అంటే సార్ మళ్ళీ కరెక్ట్ కదా సార్ మళ్ళీ ఏంట్రా కరెక్ట్ ఇందాకే మాట్లాడలేదు ఇందాకే ఇడ్సన్ సార్ ఒకేటు మాట్లాడలేదు ఇందాకే ఇడ్సన్ సార్ ఒకేటు ఇడ్సన్ సార్ ఒకేటు ఇడ్సన్ సార్ ఏంటి సార్ ఒకేటు ఇడ్సన్ సార్ ఏంటి సార్ ఒకేటు కొడ సార్ జాంతన్ రూల్స్ మాట్లాడుతున్నాడు ఇటు స్టేషన్ గా మాట్లాడుకుందాం చూడు స్టేషన్ గా మాట్లాడదాం ముక్కు అని చెప్తానయ్యా దొంగడు అన్ని ఇరికించుకుంటున్నాడు ఊర్లో కొట్టేవాడు సార్ సబ్ జైల్లో చేసి అబద్ధాలు చెప్పొద్దు ఊరికే అబద్ధాలు చెప్పొద్దు ఊరికే ఈ పిల్లడికి ఈ పిల్లడు అంటే నచ్చదు కాబట్టి అట్లా రాంగ్ గా చెప్తారు మా కేసు అయితే అబ్బాయి పైన వచ్చింది అబ్బాయి దగ్గర వేరే అబ్బాయి పనిచేసేవాడు ఆ పిల్లడు 2 నెలల నుంచి ఎస్కేప్ అయిపోయాడు మాకేమో ఫోటో ఈ అబ్బాయి వచ్చింది ఈ అబ్బాయిని తీసుకెళ్తాం మీరు వచ్చి మాట్లాడుకుని స్టేషన్ లో మాట్లాడుకుని మా ఇంట్లో వీడు తప్పితే ఇంకోటి ఎవడు లేడు ఉండేది ఎవరు వేరేవాడు పారిపోలేదు ఇవన్నీ అబద్ధం చెప్తారు ఏ అబద్ధాలు చెప్తున్నారు నువ్వు కూడా ఇరుక్కుంటావు చాలా దొంగడు మోసమాడు అసలు ఎన్ని స్టేషన్ తర్వాత చూసుకుందాం పదరా స్టేషన్ కి నువ్వు మహిళా స్టేషన్ డబ్బులా ఏంట్రా డబ్బులు డబ్బులు లంచమా 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 కూర్చోండి సార్ నిలబడి పడవే సార్కి ఇస్తాడంట నీ నిక్కర్లు 5 రూపాయలు బంద్ అనుకుంటే వచ్చేకి చెల్లరెదవా 5 రూపాయలు బంద్ అనుకుంటే వచ్చేకి చెల్లరెదవా అనే మాట వస్తుంది అంటే తప్పు చేసినావనే కదా ఊరికి ఇరుక్కోకుండా గ్యాప్ ఇవ్వడానికి 2 రోజులు 3 రోజులు టైం ఇవ్వండి చేస్తారు కదా సాక్ష్యాలు నువ్వు ఎందుకు అతనికన్నా ఎక్కువ మాట్లాడుతున్నావు సార్ తక్కువ మాట్లాడతారు ఎందుకంటే నేను పిలుచుకొచ్చింది సార్ సార్ తక్కువ మాట్లాడతారు ఎందుకంటే నేను పిలుచుకొచ్చింది సార్ అసలు యాక్చువల్ చెప్పాలంటే సార్కి ఇంట్రెస్ట్ లేదు కేసు మీద పెద్ద ఉన్నాయి నేనే ఫోర్స్ చేసి ఈ కేసుని టాప్ లో పెట్టి ఇది ఫస్ట్ తేల్చండి అని చెప్పి నీకు డబ్బులు ఇస్తాను నేను ఆల్రెడీ డబ్బులు ఖర్చు పెడతాను అదే సార్ని పిలుచుకొచ్చి ఒక అమ్మాయికి మీద చెప్తాడు నమ్ముతారా సార్ మీరు కూడా ఉండాలి ఒక అమ్మాయికి మీద చెప్తాడు నమ్ముతారా సార్ మీరు కూడా ఉండాలి సార్ మీకు దొంగోళ్ళలాగా ఉన్నారా నువ్వు నిన్ను ఎలాగ నమ్మంటావు సార్ ఆ ఫేస్ కి ఈ ఫేస్ కి చూడండి సార్ డిఫరెన్స్ దొంగోళ్ళలాగా ఉన్నారా ఎట్లా మా మీదకి వెళ్ళే మీరు కూడా అమ్మాయిల మీద ఒక ఏంట్రా ప్రతి వాళ్ళు అంతే ఒక అమ్మాయిల మీద ఎప్పుడు పేదలు అమ్మాయిల మీద కన్నేసేవాడు పిల్లడా ఆధార్ కార్డు తీసుకునేది సార్ మిమ్మల్ని చాలా టాపిక్ డైవర్ట్ చేసి చాలా మోసం చేస్తున్నారు వారి ఆధార్ కార్డులు చూడండి వారి వయసు ఎంత వాడే ఆధార్ తెచ్చిరారే సార్ ఆధార్ కార్డు మన కాలిపోయిందా సార్ ఇట్రారా ఇట్రా అయినా అమ్మకి ఎంతో 45 ఉంటుంది వీడికి ఎంత 24 సంవత్సరాలు ఎట్లా తప్పుడు వేస్తే అయిపోద్దా నువ్వు కూడా సపోర్ట్ చేస్తున్నావే తప్పు ఏంటి మేము మొన్నటి వరకు వాడు తప్పు చేయలేదన్నా ఇప్పుడు ఎందుకు ఇరికిస్తున్నావు డబ్బులు వదిలేస్తాను మళ్ళీ నోరు లేపుతావేరా బాడీ
నువ్వే బాధపడతావు వానికి ఏడు పడతాంటే అదే ఇంట్లో వాడే మోసం చేస్తాను ఎవరు? ఇంట్లో వాడే మోసం చేస్తాను ఎవరు నీకు డబ్బే కదా వదిలేస్తాను ఇచ్చిపెట్టు అతను తీసుకొని పో. ఏం డబ్బు నువ్వు ఏ డబ్బు ఏంట్రా ఆ ఇచ్చేది? 1,00,000 రూపాయల గురించే కదా నాకు లక్ష బయట కదా కేసు పెట్టారు సార్. ఇప్పుడు మీరు దీని గురించి ఏమన్నా తీసుకో ఏంది నువ్వు ఎందుకు రెచ్చగొడుతున్నావు మేమైతే ఇప్పుడు తీసుకెళ్ళాలి సార్ మరి తీసుకెళ్తాం. లాయర్ స్టేషన్కి వచ్చి పంపించాను మాట్లాడతాం. నేను ఎఫ్ఐఆర్ ఎవరైతే కేసు పెట్టారో ఏరా నోర్లు ఎత్తుంది మీ అక్కని చూసుకోనా తప్పు చేయలేదు ఏం చేయలేదురా నువ్వు నువ్వే నిమ్మి ఇరికిచ్చావని చూడొద్దు నేను ప్రేక్షక పాత్ర మాత్రమే నాది. ఏడంతా ఇరికిచ్చే అన్ని చెత్త ఆడ కేసు పెట్టిన వాళ్ళు గురించి వాళ్ళు పెట్టినది ఎందుకు పెట్టారో వాళ్ళ కష్టం ఏందో వాళ్ళు ఎందుకు అనేది వాళ్ళు వీళ్ళు చూసుకుంటారు. వాడిని వీళ్ళ మీద 14 కేసులు ఉన్నాయి. ఫోటో కూడా మ్యాచ్ అవుతుంది. వచ్చింది ఎప్పుడుకమ్మా అదే కదా తప్పుడు కేసులు 100 పెడతారు అయిపోతుంది ఒక్క కేసు మళ్ళీ నోరు లేపకు అంటే కొడుతుంటే ఆపమని మీ నువ్వు మధ్యలో లేసి మాడివే కొట్టడం బాలే. మీరు ఎప్పుడన్నా చెప్పండి నేను పోయి మీ ముందే ఇట్లా కొడతానాడే అస్సలు ఈ పిల్లడికి అంటే నచ్చదు అందుకే ఇరికిస్తారని మీరు అర్థం చేస్తారు. సార్ చెడ్డ పనులు చేసేవాళ్ళు నాకు నచ్చదు. అంటే ఇన్ని రోజులు తెలుదా నీకు అవకాశం కోసం చూసిన ఇరికిచ్చాక కాదు వాడే అదే చెప్తానా నిన్న జరిగిన డబ్బు కోసము ఇప్పుడు అంతా పగ పెట్టుకొని మీ మీద రాంగ్ కేసు ఈ పిల్లడే పెట్టాడు. ఎవడు పెట్టలే కంగ్రాజ్ వైఫ్ గా హస్బెండ్ గా ఎవడు కాదు ఈ పిల్లడే పెట్టాడు. నువ్వే పెట్టి తీసుకొచ్చావు ఎన్కౌంటర్ చేస్తే బెస్ట్ ఏమో నా పర్సనల్ దేనికి ఇవన్నీ ఎందుకు విచారించేది ఇవన్నీ ఎందుకు ఏం చేశాను నిమ్మి ఎన్కౌంటర్ టైం వేస్ట్ గవర్నమెంట్ ఖర్చు ఎందుకు అనేది నేను ఆలోచిస్తాను. ఇప్పుడు కేసు మాకు 2 రోజులు టైం ఇవ్వండి సార్. ఎందుకే సార్ హాలిడే ట్రిప్ మాట్లాడుకోండి సార్ నేలగా మడత పెట్టి వాడు ఇంతవరకు నేను చూసే మీరు మళ్ళీ ఒకటి పీగల కదా సార్ వాడికి అది అలవాటు నీకు తెలుదా నిమ్మి నా అలవాటు ఇది పెట్టి నేల మడత పెట్టు చూపి ఒకసారి చూపి ఇరికిచ్చింది కాక నువ్వు కేసు ఎవరు పెట్టారో వాళ్ళని రమ్మని నిమ్మి తప్పు నీది తప్పుడు ఎట్లా మీరు కూడాను ఒకసారి ఇప్పుడు నేను కూడా ఆ పిల్లల మీద కేసు పెడతా తీసుకొని నిజమే విచారిస్తారు నిజాలు తెలుసుకుంటారు. ఏంట్రా నువ్వు ఇప్పుడు తీసపోతేనే కదా తెలిసేది వాడు చేసినాడు చేయలేదని. ఎందుకు చేయలేదని నాకు తెలుసు నీకు తెలుసు. మొన్నటి వరకు ఊరికి సపోర్ట్ చేసి వచ్చావు కదా. తెలిసాల్సింది నీకు నాకు కాదు సార్ వాళ్ళ తెలియల్లా. తెలిసాల్సింది నీకు నాకు కాదు సార్ వాళ్ళ తెలియల్లా. ఆ పక్క కేసు పెట్టిన వాళ్ళు తెలియాలి. వాళ్ళు రమ్మను అప్పుడే వెళ్తాడు లేకపోతే పంపిండి. మేము తీసుకెళ్తాం మీరు స్టేషన్కి వచ్చి మాట్లాడుకోండి. ఆ ఇరు వర్గాలు కూర్చిపెట్టి కావాలంటే పంచాయతీ చేస్తారు. ఎవరు ఏడుకోకుండా పంచాయతీ గించాలి మాకు అవసరం లేదు. మర్యాదలు పోతారా మాకు ఏంది ఏంట్రా ఇప్పుడు అయిపోయింది ఇచ్చారు చెప్పండి సార్. మేము 2-3 లక్షలు ఇచ్చేస్తాం వదిలే. సార్ రెండేట్లో మీరు మన డబ్బుల గురించి మాట్లాడతాంటే సార్ రెండేట్లో మీరు మన డబ్బుల గురించి మాట్లాడతాంటే పీకడే తొక్కనే పీకో ఆ పాప ఏదో ధైర్యంగా డబ్బుల గురించి మాట్లాడుతుంది. తప్పుంది కదా స్టేషన్ పద తర్వాత మాట్లాడుకుందాం. దారా స్టేషన్ పద. ఇప్పుడు ఆయన కొరికినాడు సార్. ఇప్పుడు ఆయన 4 కొరికినాడు. ఉండు పనులు మీ చెప్పు అతనికి 2 రోజులు టైం ఇవ్వమాను. నువ్వే ఎలాగో పిలుచుకొని వచ్చావు నువ్వు చెప్పు ఏమని. నేను చట్టాన్ని చేయలేదు తీసుకోలేదు సార్. తీసుకొని అతను తీసుకొని వచ్చాను సార్. మీ ముందర చట్టం ఆయన తీసుకున్నారు మీరు తీసుకున్నారు. నువ్వు కాము ఉండవు మాట్లాడు. తప్పు చేసి మళ్ళీ మాట్లాడుతున్నావు. తప్పు ఎక్కడ చేశాడు నిమ్మి తప్పు చేయని బయలుదేరి లోపల సార్ మీరు గోర్లు తీసేది చెప్పండి ఎట్లా మీరు రే గోర్లు వేడి నీళ్ళు పోసేయడం కర్రలతో కొట్టడం 10 minutes టైం ఉంటది అంతే గ్యాప్ ఉంటది. ఒప్పించేస్తారు ఏంట్రా ఒప్పించేస్తామా
ఇంకెట్లా మాట్లాడు? మరి గోర్లు తీస్తే ఒప్పుకోడా చేయకపోయినా కూడా? ఒక అమ్మాయికుర్ని నువ్వు అమ్మాయికి వా రే, నువ్వు అమ్మాయికి వా. కూర్చోని వల్ల కొట్టేదంతా రికార్డ్ చేసి పెడదాం. ఎవరు ఫోన్ తీసుకురా. మాకు కూడా తెలుసు టెక్నాలజీ పెరిగింది. పోలీసులు ఇంటికి వచ్చి దౌర్జన్యం చేసి మీ ఇద్దరు కలిసి కొడతారా? సార్ పర్సనల్ వచ్చి కూర్చొని ఇవన్నీ పాట ఇప్పుడు కూర్చుంటానవా సార్ మిమ్మల్ని రెచ్చగొడుతున్నాడు సార్. వాళ్ళని పిలుచుకొని రండి, వాళ్ళని పిలుచుకొని వచ్చినాం కావాలంటే ఒక అమ్మాయికుడి మీద నిష్కారంగా దయచేసి రాని హెల్ప్ చేయండి. మొత్తం టెన్షన్ అది వైజాగంట మీరు ప్రజలంతా రాని నా అమ్మాయి నిలుసులు ఏం చేయలేదు. ఒక డబ్బుల కోసము ఒక అనాయకుడు కుటుంబం కూడా తిరిగిచ్చి అదే టెన్షన్ ఎత్తనే పిలుచుకొని వచ్చి వాళ్ళు ఇంటింటి చెప్పులు కొట్టి ఎగిచి తొండి ఇట్లా అమ్మాయి పోలీసుల మీద నన్ను ఇట్లా పోలీసుల వల్ల ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంటే సపోర్ట్ చేయండి ప్లీజ్. దయచేసి అమ్మా దేవుళ్ళ రానమ్మా. చెప్పు వెళ్ళిపోతారా? కేసు పెట్టామని పిలిపిస్తారా? లేదంటే ఇది వైరల్ చేస్తాం. ఇదేనా మీకు రాయమో? ఎక్కడ ఎవరికి జరగదా ఇట్లా? ఎప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి బతుకు ఇంతేనా? ఇంక మారవా అవి ఎంత మా గొడవ చచ్చిపోతారమే. ఒక అమ్మాయి కూడా ఏమి లేని కేసు ఉన్నట్టు పెట్టించేసి హింసించేస్తున్నారు. మీకేమో ఉందా? పట్టించుకోరా? ఒక పాడు పైన ఇప్పుడు చెప్పు ఇప్పుడు ఏం చెప్పాలా? మొత్తం కారణం అంతా గుడ్ల మామడే. ఆ సైతాన్ మామడే పెట్టించాడు. పిల్లలు ఆడదాన్ని లేపుకొని వచ్చి ఇళ్లలో మర్యాదలు తీసి ఆడదాన్ని లేపుకొని వచ్చి ఇళ్లలో మర్యాదలు తీసి ఇట్లాంటి దండి చేస్తా నేను నటిద్దు. రోజుకి ఇవన్నీ వద్దు. వాళ్ళు నటిస్తే నేను నటించగలను. నేను నీకంటే ఓవర్ యాక్షన్ దండి చేయగలను. అది కాదు మ్యాటర్. అది కాదు మ్యాటర్. వీళ్ళు వాళ్ళ అక్క ఏదో రిక్వెస్ట్ చేస్తుంది కాబట్టి ఏదో వాడు ఏందో వాళ్ళ ఆ పాప తెలియదు కాబట్టి వేస్తుంది. కేసు పెట్టిన అతను వచ్చి పబ్లిక్ డైరెక్ట్ గా నీకు చెప్తే ఓకే కదా? అతను చెప్పే ఓకే అంటే సరే చూసుకుందాంలే. అతనే నాకు ఫోన్ చేస్తాడు. కేసు అతను ఎందుకు పెడతాడే? అతను కాదు పెట్టిండే గంగిరాజు మనిషి పెట్టినారంట వాళ్ళ బంధువులు. తీసుకుంటే ఓకే కదా? చెప్పండి సార్. ఇంకా ఇన్నిసార్లు అవకాశాలు ఎవరు చెప్పండి. ఆ మనిషి ఓకే అంటే మేము తీసుకెళ్ళిపోతాం. ఓకేనా? సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? సర్లే చూసుకున్నాం సార్. ఈ ఊర్లోనే ఉన్నాడా? లేదు, వేరే ఊర్లో ఉన్నారు. రేపు పిలిపిస్తాం. రేపు పిలిపిస్తాం. రేపు మార్నింగ్ వేరే ఊర్లో అక్కడ కేసు పెట్టాలి. ఇక్కడ ఎందుకు పెట్టాడు? అదే ఇరికిచ్చది. ఎవరు లేరురా, ఈ పిల్లడే పెట్టాడు. రావాలి కదా అప్పుడు చూసుకున్నాం. కేసు పెట్టిన చెప్తే మీకు ఓకే కదా? మీరు చెప్తే నేను అరేంజ్ చేస్తాను. సార్కి ఏమన్నా లేకపోతే మీకు నమ్మకాలు లేవంటే స్టేషన్ గడిపి స్టేషన్ తీసుకెళ్తాను. నీకు నమ్మకం లేదు కదా? తీసుకోండి. రేపు తీసుకొని రా. ఏంట్రా ఎగరేస్తున్నావు అంటే సార్ డేట్లు సార్ ముందర నువ్వు పీకండి సార్. ఎందుకు సార్ ఊరికే ఉంటారు? పెట్టు, బటన్ పెట్టు. ఏ చొక్కా ఇప్పు ఫస్ట్. సార్ మీరు కూర్చోండి సార్. ఇప్పు చొక్కా. అతను కన్నా నువ్వే చొక్కా ఇప్పు. ఫస్ట్ అడిపోయి చేతులు పడుకో. సార్ చెప్పు. సార్ రేపు వస్తారు సార్. రేపు మీరు వచ్చిన తర్వాత కావాలంటే చెప్పిస్తే నేను మీతో పాటు స్టేషన్కి వస్తాను సార్. స్టేషన్కి వస్తాను సార్. ఎవరైతే ఎందుకే చెప్పు సార్. నేను తప్పు చేసినట్లుగా ఎవరైనా వచ్చి చెప్తే నేను రేపు మీకు లొంగిపోతాను సార్. స్టేషన్కి వచ్చాను సార్. మీరు తప్పు చేసినట్టుగా ఎవరు? ఆయన తప్పు చేసి ఎవరు? నువ్వు తప్ప సార్ తప్ప? నువ్వు తప్ప సార్ తప్ప? సార్ కి తప్పు చేసింటే అంటాను. తలకాయ చెప్పు. వీడు తప్పుంది అందుకే అంత మాట్లాడలేదు. ఈ తప్పుందో లేదో తర్వాత డిసైడ్ చేస్తారు. రేపు వచ్చి చెప్పే వ్యక్తి చెప్పినాక డిసైడ్ అవుతారు.
వీని ఇంట్రాగేట్ చేసి వీనికి ఏమేం కాల్లో సన్మానం చేసి వీడు ఏం ఒప్పుకుంటాడా ఏం ఒప్పుకోడా అని చూసిన తర్వాత నీకే కాలర్ ఎగరేస్తావు నువ్వు సార్ సైలెంట్గా ఉంటాడు ఇక్కడ ఒక్కటే వన్స్ ఆ స్టేషన్ బార్డర్లోకి ఎంటర్ అయినాక విశ్వరూపం ఉంటుంది. ఎవరు రక్షణ నీకు ఇప్పుడు కాదు, నీకు ఎవరికి ఇప్పుడు కాదు. ఏం చేస్తారు ఇద్దరు చెప్పు. చెడ్డి కూడా ఇప్పించాలి, ఈడే బుల్లెట్ కట్టుకొని ఇడిపించుకోమని చెప్పాలి సార్కి. రేపు కావాలా మీకు కేసు పెట్టినోళ్ళు కావాలన్నారు, కేసు పెట్టమన్నారు. కేసు పెట్టిన వాళ్ళు ఎవరో రేపు వస్తారు, వాళ్ళ ముందర మాట్లాడు. సార్ రేపు ఎట్టి పరిస్థితుల్లో మేము తీసుకెళ్ళి మిమ్మల్ని కూడా మాడి కేసు పెట్టేవాడు రాని అప్పుడు. సరే అప్పుడే అదే ఎక్కువ రోజు లేదు, రేపు మార్నింగ్ వస్తారు మాట్లాడదాం. అలాగే సార్ బండి బయట ఉంది, బండి దుడిచిపో. సార్ బండి బయట ఉంది, బండి దుడిచిపో. పో దాంతో దుడిచిపో, తీసపోయి బండి దుడుచు నీట్గా రండి సార్ బయట మాట్లాడదాము. పదా మళ్ళీ ఎక్కడ చూస్తాను బండి దుడుస్తుంది.